పిల్లలు, ఈరోజు మనం రాత్రి సమయంలో ఒక పెద్దాయన ఎవరింటికి వెళ్ళవలసి ఎవరింటికి వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు మంచి మనసు. రాత్రి 10:30 సమయం. తాళం వేసి ఉన్న ఇంటి గేటు బయట నుండి ఒక పిలుపు వచ్చింది. ఎవరా అని వచ్చి చూశాడు భద్రయ్య. గుమ్మం ముందు ఒక పెద్దాయన వచ్చి నిల్చుని ఉన్నాడు. చాలా దూరం నుంచి వచ్చినట్లుగా నలిగిన బట్టలు, చేతిలో చిన్న సంచియో ముంగిట నిలబడి ఉన్నాడు. ఆయన తన చేతిలో ఉన్న కాగితంలోకి తొంగి చూస్తూ, భద్రయ్య, సత్యానంద వీధి ఇదే కదూ అని అడిగాడు. అవును, నేనే భద్రయ్య, ఇదే చిరునామా అని చెప్పాడు. ఆ పెద్దాయన చిన్నగా వంగుతూ తడి ఆరిపోయిన తన పెదవులను నాలుకతో తడుపుకుంటూ, బాబు, నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరి నుండే వస్తున్నాను. మీ నాన్నగారు నీకు ఉత్తరం ఇచ్చి మీ సహాయం తీసుకోమన్నారు అని ఉత్తరాన్ని చేతిలో పెట్టాడు. ఆయన ఉత్తరం ఇవ్వగానే, నాన్నగారా? ఆ ఉత్తరం తీసుకుని ఆత్రంగా చదివాడు. అందులో, ప్రియమైన దేవభద్రయ్య, నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకొని వచ్చిన వ్యక్తి నా మిత్రుడు. పేరు కృష్ణయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ప్రమాదంలో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే ఆయనకు, ఆయన భార్యకు రోజు గడవటానికి కాస్త తోడుగా అవుతుంది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు వారి విచారణలు, ట్రావెల్స్ వాళ్ళు ఇస్తామన్న నష్టపరిహారం పేపర్లు ఇతనితో పంపాను. డబ్బులు ప్రధాన కార్యాలయంలో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాదు కొత్త. అక్కడ వాడికి ఏమీ తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. నీవు వీలు చూసుకొని ఒకసారి మన ఊరికి రావాల్సిందిగా కోరుతున్నాను అని ఉంది. ఆయన భద్రయ్యను నిలబడి చూస్తూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించి భద్రయ్య కృష్ణయ్యని లోనికి ఆహ్వానించాడు. మంచినీళ్ళు ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాడు. లేదు బాబు, ప్రయాణం ఆలస్యం కావడంతో ఏమీ తినలేకపోయాను అని చెప్పాడు. భద్రయ్య ఆయన ముఖం చూసి, మీరు బాగా అలసిపోయినట్లున్నారు అని ఒక లుంగి, చొక్కా, టవలు ఇచ్చి స్నానాల గదిలో వేడి నీళ్లు ఉంచి కృష్ణయ్యను స్నానం చేయమని అడిగాడు. కృష్ణయ్య స్నానం చేస్తూ ఉండగా బయటికి వెళ్ళి కొన్ని ఫోన్లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాడు. ఇంతలో కృష్ణయ్య స్నానం చేసి బట్టలు ధరించి వచ్చి కూర్చున్నాడు. భద్రయ్య ఆయనకు ఒక పళ్ళెంలో 4 ఇడ్లీలు, చట్నీ వేసుకుని వచ్చి ఇచ్చి మరలా వంటగదిలోకి వెళ్ళాడు. వచ్చి చూసేసరికి ఆ ఇడ్లీలు ఆరగించి చేతిలో ఏవో కాగితాలు పట్టుకొని కూర్చున్నారు. భద్రయ్యను చూసి ఆ కాగితాలు చేతిలో పెట్టాడు. అందులో ప్రమాదంలో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రవాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 25 సంవత్సరాల వయసు ఉంటుంది. భద్రయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. కృష్ణయ్య ఇలా చెప్పసాగాడు. ఇతను నా ఒక్కగానొక్క కొడుకు. పేరు వినయ్. కష్టపడి చదివించాను. బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటాడని, కష్టాలని తీరిపోయాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. దానితో చాలా బాధపడ్డాను. శక్తి తగ్గిపోయింది. నా భార్య ఆరోగ్యానికి చాలా ఖర్చు అవుతుంది. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తాడు అని చెప్పి
ఉత్తరం రాసి పంపించాడు అని ముగించాడు. సరే, పొద్దుపోయింది, పడుకోండి అని చెప్పి భద్రయ్య కూడా నిద్రపోయాడు. ప్రొద్దున లేచి నిత్యకృత్యాలు ముగించుకొని కాఫీ తాగి ఇద్దరూ బయలుదేరారు. దారిలో అల్పాహారం ముగించుకొని కృష్ణయ్యని తీసుకొని కాగితంలోని చిరునామా ప్రకారం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. భద్రయ్య, ఇక నేను చూసుకుంటాను, నువ్వు నీ కార్యాలయానికి వెళ్ళు బాబు అని అన్నాడు కృష్ణయ్య. దానికి భద్రయ్య, పర్లేదండి, నేను ఈరోజు లీవ్ పెట్టాను అని అన్నాడు. దగ్గరుండి నష్టపరిహారం ఇప్పించాడు. చాలా ధన్యవాదాలు బాబు, నేను ఊరికి బయలుదేరుతాను, మా ఆవిడ ఒక్కతే ఇంట్లో ఉంది అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు కృష్ణయ్య. రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళతాను అని చెప్పి టిక్కెట్ తీసి ఇచ్చి ఇప్పుడే వస్తాను అని వెళ్ళి దారిలో తినటానికి పళ్ళు తెచ్చి కృష్ణయ్య చేతిలో పెట్టాడు. ఆయన సంతోషంగా, దేవభద్రయ్య బాబు, నా కోసం ఉద్యోగానికి సెలవు పెట్టుకొని చాలా సహాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నగారికి అన్ని విషయాలు చెప్పి కృతజ్ఞతలు తెలియజేయాలి అని అన్నాడు. అప్పుడు భద్రయ్య నవ్వుతూ కృష్ణయ్య గారి చేతులు పట్టుకొని, నేను మీ స్నేహితుడి కొడుకు దేవభద్రయ్యని కాదండి, నా పేరు జ్ఞానభద్రయ్య. మీరు వెళ్ళవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామా ఇంటికి వెళ్ళాలంటే 15 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు, అంత రాత్రిపూట మీరు ప్రయాణం చేయటం మంచిది కాదు అని ఆ ఉత్తరంలో ఫోన్ నెంబర్ ఉండటంతో వారికి ఫోన్ చేశాను. ఆ దేవభద్రయ్య ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళాడట. ఆ మిత్రుడికి ఈ విషయం మొత్తం చెప్పాను. ఆయన చాలా బాధపడ్డాడు. పర్లేదు, నేను దగ్గరుండి అన్నీ చూసుకుంటాను అని చెప్పడంతో కుదుటపడ్డాడు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది, కానీ నాకు చేతనైనంత సహాయం మీకు చేయాలని అనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి అని అన్నాడు జ్ఞానభద్రయ్య. బస్సు కదలటంతో ఒక్కసారిగా కృష్ణయ్య గారు తన కన్నీళ్లతో జ్ఞానభద్రయ్య చేతులు తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపాడు. నీవు బాగుండాలి బాబు అని ఆశీర్వదించాడు. ఆ మాట చాలని అనుకున్నాడు జ్ఞానభద్రయ్య. జ్ఞానభద్రయ్య తండ్రి చనిపోయి 10 సంవత్సరాలు దాటింది. కృష్ణయ్య గారిని చూస్తుంటే వాళ్ళ నాన్నగారే అనిపించింది. ఇదంతా ఎక్కడో ఆకాశం నుంచి వారి నాన్నగారు తనను చూస్తున్నట్టుగా, తనను ఆశీర్వదిస్తున్నట్టుగా, తాను చేసిన సహాయానికి మెచ్చుకున్నట్లుగా అనిపించింది. మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వహించాను నాన్న, మీకు సంతోషమే కదా నాన్న అని ఆనంద బాష్పాలు రాల్చాడు జ్ఞానభద్రయ్య. పిల్లలు, జ్ఞానభద్రయ్య ఆ పెద్దాయన తన ఇంటికి పొరపాటున వచ్చినా ఆయనకు అన్ని వసతులు అమర్చి ఆయనకు కావాల్సిన పనిని చేయించాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, సహాయం చేయటానికి మనసు ఉంటే చాలు, మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి. ఇదే ఈ కథలోని నీతి.